ఇంకా అది ఇది అనే లేదండి, ఎందుకు పడుతుంది చాలామంది తమ దగ్గర ఉన్న స్టాక్స్ గురించి అడుగుతున్నారు. ఒక రీజన్ అంటూ లేకుండా పడుతున్నాయి చాలా కంపెనీస్. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ సమ్ రిస్క్ అవర్షన్ టువర్డ్స్ మిడ్ క్యాప్స్. అది దానికి మనం ఎవరూ నో వన్ కెన్ హెల్ప్ ఇట్. కాబట్టి కొంచెం ఆ సెంటిమెంట్ని మనం అర్థం చేసుకొని క్వైట్గా ఉండండి, ఏమీ హడావుడి వద్దు, అలాగే యావరేజ్లు చేయొద్దు, అండ్ లో ప్రైస్ పాయింట్స్ చూసి అట్రాక్ట్ కావద్దు. మళ్ళీ కొంచెం స్థిమితం వచ్చిన తర్వాత తీసుకుందాం. లేదు, ఇఫ్ యు ఆర్ సో కాన్ఫిడెంట్ బ్రహ్మాండంగా ఉంది కంపెనీ, ప్రైస్ బాగా తగ్గింది అనుకున్నప్పుడు దెన్ గో అండ్ పిక్ ఇట్ అప్. బట్ మొత్తం అమౌంట్ ఒకటేసారి పెట్టద్దు, కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. ఒక 4-5 ప్రైస్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొంత పెడదాం, మరొక 5% తగ్గినప్పుడు మరికొంత ఇన్వెస్ట్ చేద్దాం. ఇలా ఒక ప్లాన్తో ముందుకు వెళ్ళండి. నథింగ్ టు వరీ, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇటువంటి సమయాల్లోనే మనం బయింగ్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి అత్యాశకు పోయి ఒకటేసారి హడావుడిగా డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. సో కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్తే డెఫినెట్లీ విల్ విన్ దిస్ గేమ్. ఇంకా మెయిల్స్ ఉన్నాయి, సో మెయిల్స్ కంప్లీట్ చేయడానికి యూట్యూబ్లో కలుద్దాం. కీప్ వాచింగ్. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి, తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి, ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్, ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. profityourtrade.in సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం. మార్కెట్స్లో ఒక స్టడీ ట్రేడింగ్ కనిపిస్తోంది. కొన్ని మిడ్ క్యాప్స్లో మాత్రం సెల్లింగ్ గమనిస్తున్నాం. నిఫ్టీ బ్యాంక్ సుమారుగా 206 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. అలాగే నిఫ్టీ కూడా అరౌండ్ 10,660 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతోంది. సో మరికొన్ని ఈమెయిల్స్ మనకు మిగిలి ఉన్నాయి, ఆ ఈమెయిల్స్ను పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. వైఎస్ రావు మెయిల్ పంపించారు హైదరాబాద్ నుంచి. అవంతి ఫీడ్స్ కొన్నారు 2,400 రూపాయల్లో, బాగా తగ్గింది. ఈ కరెంట్ ఫాల్లో యావరేజ్ చేసుకోవచ్చా? చూడండి, అవంతి ఫీడ్ ఇప్పుడే యావరేజ్ వద్దండి. ఇది ఏంటంటే ఒక్కొక్క లెవెల్ కూడా సపోర్ట్ అనుకుంటున్న లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్ అవుతూనే వస్తుంది. మరి జస్ట్ మనం 2 days బ్యాక్ కూడా 1800 దగ్గర 1840 దగ్గర కూడా చెప్పుకున్నాము. ఇది 1800 బ్రేక్ అయితే 1600 చేంజ్కి వస్తుంది అనుకున్నాం. వితిన్ 2 to 3 daysలోనే ఆ లెవెల్కి వచ్చిందండి. ప్లస్ ప్రస్తుతం 1600 దగ్గర కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి ఇప్పుడే మీరు కొనాల్సిన అవసరం లేదు, మీరు యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యావరేజ్ చేయాలంటే బాగా ఫర్దర్గా పడినేవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనం పదే చెప్తున్నాము, చిన్న మిడ్ క్యాప్ స్టాక్స్కి అంతా మనకి ట్రెండ్ బాగాలేదు కాబట్టి ఇప్పుడే యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి. సో అలాగే విజయ్ కూడా మెయిల్ పంపించారు. ఎస్ బ్యాంక్, అరబిందో ఫార్మా, ఇందాక ఐ థింక్ కాల్ చేసినట్టున్నారు. మెయిల్లో అరబిందో అన్నారు, తర్వాత కాల్ చేసినప్పుడు ప్లేట్ ఫిరాయించి సన్ ఫార్మా గురించి అడిగారు.
ఎనీవే ఇవన్నీ కూడా లోవర్ లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోదగిన స్టాక్స్. కాకపోతే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 years పర్స్పెక్టివ్ ఉన్నప్పుడే ఫార్మా స్టాక్స్లో మీరు ఎంటర్ అవ్వండి. తర్వాత రఘు నందిగామ అడుగుతున్నారు, తల్వాల్కర్స్ ఫిట్నెస్, ఇన్సిల్, హైడ్రో పవర్ ఈ రెండు ఇప్పుడు కొనుక్కోవచ్చా? తల్వాకర్స్ ఐ థింక్ మేబీ ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయండి. బట్ ఐ థింక్ ద వే స్టాక్ ఎలా పడింది అంటే కనుక ఓన్లీ ఫర్ ట్రేడింగ్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ స్టాక్ 359 నుంచి క్లోజ్ టు అరౌండ్ 48 దాకా పడుతుంది చూసాం. అండ్ లాస్ట్ 5 daysలో అప్పర్ సర్క్యూట్స్ హిట్ అవుతుంది 58 దాకా. ఒకవేళ మీరు కొన్నా కూడా ఐ డోంట్ థింక్ యూ షుడ్ హోల్డ్ బియాండ్ 73. సో రివార్డ్ ఈజ్ అబౌట్ 15 రూపీస్ అండ్ రిస్క్ కూడా ఈక్వల్లీ అంతే ఉందండి. అవాయిడ్ చేయమని చెప్తాను ట్రేడింగ్ పర్పస్. ఇన్వెస్ట్మెంట్కి అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి. తర్వాత ఇండిసిల్ గురించి అడిగారంటే ఇది చాలా స్టడీగా ఉంది. అయితే ఇది పెద్దగా అంత గొప్ప స్టాక్ అయితే కాదండి. మీరు ఇటువంటి స్టాక్స్లో ఇప్పుడున్న పరిస్థితి అంటే వాళ్ళు చూపించిన రిజల్ట్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి స్టాక్స్ సడన్గా ఒకసారి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే మళ్ళీ మీరు అమ్ముకోలేరండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆల్రెడీ కొనుంటే మాత్రం స్లోగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఫ్రెష్గా కొనాలనుకుంటే మాత్రం ఇటువంటి స్టాక్స్ కన్నా మంచి స్టాక్స్ ఉన్నాయి, అటువంటి వాటిలో పొజిషన్ తీసుకోమని చెప్తాను. కామేశ్వర్ శర్మ అడుగుతున్నారు, కరెంట్ లెవెల్స్లో JSPL, HOEL ఈ రెండు 1 year కోసం కొనుక్కోవచ్చా? జిందాల్ స్టీల్ ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలండి. 230 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ స్వింగ్లో ఈజ్ అరౌండ్ 205. నా ఉద్దేశంలో స్టాప్ లాస్ తోటి ఎస్ అని చెప్తాను. ఎందుకంటే ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండ్ లాస్ట్ 1.5-2 yearsలో చూస్తే కనుక 62 నుంచి క్లోజ్ టు 290 దాకా పెరిగిన స్టాక్. సో బిట్వీన్ 230 అండ్ 209 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని యాడ్ చేసుకోండి. అండ్ క్లోజ్ బిలో 195 దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వండి. 2-3 years కాకుండా ప్రాబ్లీ ఈ స్టాక్ అరౌండ్ 320-330 వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. సురేష్ బెంగళూరు నుంచి హుడ్కో ఈ స్టాక్ని కొనుక్కోవచ్చా ఇక్కడ? చూడండి, హట్కో ఇది కంటిన్యూగా వీక్ అవుతూ ఉన్న స్టాక్ అండి. బట్ ఇక్కడ ఈ లెవెల్ కొంచెం ఆగొచ్చండి. అయితే దీంట్లో మీరు పొజిషన్ తీసుకోవాలంటే బాగా ఓపిక ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా 100 రూపీస్ నుంచి 54 దాకా 60 రూపాయల దాకా వచ్చేసిందండి. బాగా ఓపిక ఉంటే మీకు ఒక 1.5 year నుంచి 2 years దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కొనండి. లేకపోతే పెద్దగా మూమెంటం కూడా ఈ మధ్య అసలు ఈ స్టాక్లో లేదండి. ఒక 1.5 year ఉంటే కొనుక్కోండి, లేదంటే అవాయిడ్ చేయమని చెప్తాను. కరీంనగర్ నుంచి సూర్యప్రకాష్ అడుగుతున్నారు, దిలీప్ బిల్డ్కాన్ ఎందుకు తగ్గుతుంది, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ 1 year కోసం? ఇవన్నీ ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటామండి. ఎప్పుడైతే కత్తి పైనుంచి పడుతుందో యావరేజ్ చేస్తే ఐ థింక్ ఏమవుతుందో మనకు తెలుసు అది. సో డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దనే చెప్తాను. ఐ థింక్ ఫిబ్రవరి లో ఏదైతే ఉందో 769 ప్రాబ్లీ అక్కడ ఒక మైనర్ సపోర్ట్ ఉన్నప్పటికీ ఈ స్టాక్ మనం లాస్ట్ 1 year హిస్టరీ చూస్తే కనుక 2017 జనవరిలో దీని లో 220 ఉందండి. 220 ఉన్న స్టాక్ 1200 పెరిగింది. అంటే 6 times అయిన స్టాక్ ఇది. సో 6 times అయినాక 30-40% రీట్రేస్మెంట్ అన్నా కూడా ఇట్ షుడ్ కమ్ నియర్ టు అట్లీస్ట్ 650 or 700. అక్కడ ప్రాబ్లీ యావరేజ్ చేయొచ్చు. బట్ ఈ స్టేజ్లో ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ అండి. స్టీపర్ కరెక్షన్స్ వచ్చి అరౌండ్ 600 అలా వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ చూస్. అదర్వైజ్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయమని చెప్తాను. మహాలక్ష్మి అడుగుతున్నారు, బాలాజీ ఎమైన్స్ ఈ షేర్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? దీనిలో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 1 yearలో 100 రూపీస్ నుంచి క్లోజ్ టు అరౌండ్ 780 అంటే 7 times పెరిగిన స్టాక్ అండి. సో లాంగ్ టర్మ్కి డెఫినెట్లీ ఐ డోంట్ సజెస్ట్ అండి. బట్ ట్రేడింగ్ బౌన్సెస్ కోసం డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు. 550 and 700 దీన్ని ట్రేడింగ్ రేంజ్, 597 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 30-40 రూపీస్ పడితే కనుక యూ క్యాన్ అటెంప్ట్ 530-540 అలా వస్తే కనుక. బట్ స్ట్రిక్ట్లీ 500 కింద స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాబ్లీ 700-720 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. కాలర్ లైన్ ఉన్నారు, శ్రీకాంత్. హలో, నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. మంచి ఏసీ కంపెనీ సార్, ఏ కంపెనీ షేర్ కొనుక్కుంటే మంచి రిటర్న్స్ వస్తాయి సార్? నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఎక్కువ ఏసీ అలాంటివి సార్. అదేవిధంగా వీగార్డ్ అనేది ఏ రేట్లో యావరేజ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ సార్, మినిమం 5 years కి? ఏసీ కంపెనీలలో ఏది మంచిది? అదే స్టాక్ సార్. ఏపీ కంపెనీలా? ఏసీ కంపెనీ సార్. ఏసీ ఎయిర్ కండిషనర్స్ తయారు చేసే కంపెనీ సార్? అవును సార్. ఓకే, సో ఏసీ కంపెనీలు ఏమైనా కొనుక్కోవచ్చా ఇక్కడ? మనకి చాయిస్ రెండే ఉందండి, వోల్టాస్ అండ్ బ్లూ స్టార్. ఈ రెండే లిస్టెడ్ స్పేస్లో ఉన్నాయి. మేబీ నోన్ నేమ్స్ అండ్ ఫ్రంట్ లైన్. సో ప్రాబ్లీ సీజన్ ఈజ్ ఓవర్, ఇప్పుడు సమ్మర్ అయిపోతుంది కాబట్టి అఫ్కోర్స్ ఇండస్ట్రియల్ ఏసీ వాళ్ళకి డిమాండ్ ఉంటుంది. బట్ డొమెస్టిక్ ఏసీ డిమాండ్ డెఫినెట్లీ నెక్స్ట్ 1 year ఉండకపోవచ్చు. సో యూ షుడ్ గో విత్ ద లీడర్స్ అండి. నా సజెషన్ అయితే వోల్టాస్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. సో 2 years 3 years మీరు వ్యూ ఉంటున్నారు కాబట్టి డెఫినెట్లీ కొనమని చెప్తాను. ఈ స్టాక్ మనకి ప్రాబ్లీ అరౌండ్ 675 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. 540 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది.
మేబీ ఇది 400 నుంచి 450 దాకా మధ్యలోకి రావచ్చు. అంటే ఇక్కడ నుంచి కూడా 100 రూపీస్ పడే ఛాన్స్ ఉంది డెఫినెట్గా. సో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకుని వోల్టాస్ అక్యుములేట్ చేయమని చెప్తాను. అండ్ వీగార్డ్ అడిగారు, ప్రాబ్లీ 165 నుంచి 180 ఈజ్ అక్యుములేషన్ పాయింట్ అని చెప్పొచ్చు. అరౌండ్ 210-215 మధ్యలో ఉంది ట్రేడింగ్ అవుతుంది ఇప్పుడు వీగార్డ్లో. ప్రాబ్లీ ఒక 20% కిందనే ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ ఐడియా టు ఎంటర్ అని నా ఉద్దేశం. తర్వాత రవికుమార్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో సార్, నమస్తే సార్. నా పేరు రవికుమార్ సార్. వసంత్ సార్. అడగండి సార్ వసంత్ సార్, మీరే చిన్న సలహా అండి సార్. సార్ రుచి సోయాని నేను 13 రూపాయల 15 పైసల దాకా తీసుకున్నాను సార్. అయితే ఇది బిట్టింగ్స్ అనేది ఇది ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టు సార్. అంటే మేబీ కంప్లీట్ దానికే మళ్ళీ కొన్ని నెలలు పడుతుందో రోజులు పడుతుందో తెలియదు నాకైతే. అయితే దీనికోసం అయితే అదాని గ్రూప్, పతాంజలి రెండు పోటీ పడుతున్నాయి సార్. అయితే ఇది ఇక్కడ నుంచి కొన్ని రోజుల కోసం హోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది సార్? అంటే లాంగ్ టర్మ్ కోసం అయినా పర్లేదు, ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ కి నేను తట్టుకోగలుగుతాను సార్. మీ సలహా సార్ దీనిపైన. ఎన్ని షేర్లు కొన్నారు సార్? నావి 46,000 షేర్స్ ఉన్నాయి సార్. 46,000 షేర్స్? అవును సార్. 46,000 షేర్స్ ఉన్నాయి సార్. సో ఒక 6 లక్షల రూపాయలు పైగా ఇన్వెస్ట్ చేశారు మీరు? అవును సార్. నేను తీసుకున్న దాదాపు 15% వరకు పెరిగింది సార్. 10% మళ్ళీ ఒక 5% ఇప్పుడు. అయితే నేను ట్రాక్ చేస్తున్నాను సార్ దీన్ని, న్యూస్ ని చూస్తూ నేను తీసుకున్నాను సార్. ఇప్పుడు దాదాపు పతాంజలి కానీ మన దేశం మొత్తం పైన మంచి బ్రాండ్ నేమ్ ఉంది. దీంతో పాటు అదాని గ్రూప్ అయిన స్ట్రాంగ్ గ్రూప్, ఎవరు తీసుకున్నా దీన్ని బాగానే నడుపుతారన్న ఫీలింగ్ నాకు ఉంది సార్. అయితే మీరేమంటారు? మీ ఒపీనియనే కావాలి సార్. ఓకే, మీరు లక్కీగా ఏంటంటే మంచి ప్రైస్ పాయింట్ దగ్గర ఎంటర్ అయ్యారు. 13 రూపాయల దగ్గర 15 రూపాయలు అయింది. మంచి ఎప్రిసియేషన్ వచ్చింది, దానికి అభినందించాల్సిందే మిమ్మల్ని. అంత డేర్ చేసి రిస్క్ తీసుకున్నారు. కాకపోతే ఎవరు తీసుకుంటారు అనేది మనకి ఇంకా తెలియదు. మేబీ నెక్స్ట్ 2-3 డేస్లో ఫైనలైజ్ అవుతుందని చెప్తున్నారు. మీరు చెప్పిన పేర్లతో పాటు ఇంకా ఒక 4-5 కంపెనీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి మనకు. సో ఎవరి చేతికి వెళుతుంది కంపెనీ అనేది తెలియదు. తర్వాత వాళ్ళు ఈ కంపెనీ సంబంధించి ఎటువంటి ఫ్యూచర్ ప్లాన్స్తో ఉన్నారనేది తెలియదు. ఇవన్నీ చాలా అన్సర్టెనిటీ ఉంది ఈ కంపెనీకి సంబంధించి. కాబట్టి చాలా ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు మీరు. కనీసం కొంతైనా ఎక్స్పోజర్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ లేదు మీరే టేక్ ఓవర్ చేసే ఉద్దేశం ఏమైనా ఉంటే ఇక చెప్పలేము. బట్ అదర్వైజ్ ఇటువంటి కంపెనీస్లో రిస్క్ ఎక్కువ ఉంటుందండి. చాలా టైం పడతాయి ఈ కంపెనీని మళ్ళీ వాళ్ళు టర్న్ అరౌండ్ చేయాలన్నా, పెర్ఫార్మెన్స్ మళ్ళీ మెరుగుపడాలన్నా, ఇప్పుడున్న డెట్ బర్డెన్ మొత్తం క్లియర్ చేయాలన్నా, ఇవన్నీ రకరకాల అంశాలు ఇమిడి ఉన్నాయి కదా. సో అంత బులిష్నెస్ పనికిరాదు ఈ స్టాక్ ఇలాంటి కౌంటర్స్ పట్ల. కేర్ఫుల్గా ఉండండి. మేబీ కొద్దిగా చిన్న ఎక్స్పోజర్ అవుట్ ఆఫ్ యువర్ టోటల్ పోర్ట్ఫోలియో 5% వరకు రిస్క్ తీసుకోవచ్చు, బట్ నాట్ మోర్ దాన్ దట్. మన పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా డైవర్సిఫైడ్గా ఉండాలండి. ఇంకా మీ దగ్గర ఏమైనా ఇతరత్ర షేర్లు ఉన్నాయో తెలియదు. ఇదే షేర్లతో మొత్తం దీని మీదే బెట్ చేయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సో ఆ అంశాన్ని గుర్తుంచుకోండి. చాలా రిస్క్ తీసుకుంటున్నారు. కొద్దిగా అయినా ప్రాఫిట్ బుక్ చేయండి. లక్కీగా ప్రాఫిట్లో ఉన్నారు కదా, మంచి ప్రాఫిట్లో ఉన్నారు. సో ప్రాఫిట్ బుక్ చేయండి. ఇంకా ఆశ ఉంటే కొద్ది షేర్లు అట్టు పెట్టుకోండి. తర్వాత శ్రీనివాసరావు అడుగుతున్నారు అదానీ పవర్ 24 రూపాయల్లో యావరేజ్లో ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చు అవి అండి. అదానీ పవర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి స్టాక్ అండి. అదానీ గ్రూప్లో చాలా హ్యూజ్ డెట్ బర్డన్తో ఉన్న స్టాక్ ఇది. మీరు యావరేజ్ కాదండి, ఉన్న పొజిషన్ మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి స్టాక్స్లో మీకు అసలు ఇన్వెస్ట్మెంట్ మీరు లాంగ్ టర్మ్ 2 ఏళ్ళు ఆగినా 3 ఏళ్ళు ఆగినా కూడా పెద్దగా పెరుగుతాయితే అనుకోను. మా అయితే ఇక్కడ నుంచి ఎంతో కొంత బౌన్స్ బ్యాక్ అవుతుంది తప్ప. కాబట్టి ఒక పని చేయండి, మీరు ప్రస్తుతం హోల్డ్ చేసి మీ రేటుకి వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత నల్గొండ నుంచి నరేష్ లైన్లో ఉన్నారు. హలో అడగండి నరేష్. రాజేంద్ర గారిని అడుగుదాం అనుకుంటాం. టాటా మోటార్ ఫ్యూచర్స్ లో 311 ఏ రేట్ అండి? 311 రూపాయల్లో టాటా మోటార్స్ ఫ్యూచర్స్లో ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చాడు, లేకపోతే ఉన్నది అన్ని హోల్డ్ చేయమంటారు? ఓకే, మీరు ఫ్యూచర్స్ అనగానే ఫస్ట్ స్టాప్ లాస్ తోటి ట్రేడ్ ఉండాలండి మీది. సో మీరు కొనే ముందే మీ స్టాప్ లాస్ ఏంటి అని డిసైడ్ అవ్వాలి. బట్ డెఫినెట్లీ యావరేజ్కి అయితే పనికిరాదండి ఈ స్టాక్. మీరు ఏ షో చూసినా కూడా మనం చెప్తున్నాం వీకెస్ట్ స్టాక్ అమౌంట్ ఆక్టో ప్యాక్ అని చెప్తున్నాం. ఓన్లీ దీని హోప్ ఏంటంటే 2016 లో ఏదైతే ఉందో 265 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓన్లీ హోప్ యూ షుడ్ డూ ఈస్ ప్రాబ్లీ పుల్ బ్యాక్ వస్తే కనుక నా ఉద్దేశంలో 307 నుంచి 313 మధ్యకు వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుమించి ఐ డోంట్ సీ ఎనీ మేజర్ పుల్ బ్యాక్ అన్లెస్ దెర్ ఇస్ ఎ మేజర్ న్యూస్. సో ఇప్పుడు కూడా ఐ థింక్ 265 ఏదైతే కీ సపోర్ట్ ఉందో దాని కిందే మీ స్టాప్ లాస్ అని చెప్తాను. యావరేజ్ అయితే ఐ డోంట్ సజెస్ట్. తర్వాత తాడిపత్రి నుంచి రంగనాథ్ లైన్లో ఉన్నారు. అడగండి రంగనాథ్. గుడ్ ఆఫ్టర్నూన్ అడగండి. సిటీ యూనియన్ బ్యాంక్ వచ్చేసి క్వాంటిటీ తక్కువ ఉన్నాయి,
ప్రాఫిట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఏమన్నా సెల్ చేయొచ్చు సార్? ఈరోజు బాగా పెరిగింది. మ్మ్. అట్లాగే వేదాంత వచ్చేసి 290 తీసుకున్నాము. ఇప్పుడు ఏమన్నా యావరేజ్ చేసుకోవచ్చా? లార్జ్ క్యాప్ కదా, మన ఈ రేట్లో బార్గింగ్ అవుట్ అయిందా రాజేంద్ర గారు? సిటీ యూనియన్ జనరలీ ప్రాబ్లీ ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు మనకి రిట్రేస్మెంట్స్ రావడం చూసామండి. మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కనుక 50% అమ్మమని చెప్తాను. ఎందుకంటే వాల్యూమ్స్ మనం చూస్తే కనుక చాలా బిగ్ స్పాట్ వచ్చింది. యావరేజ్ వాల్యూమ్ దీని 7 lakhs 5 lakhs అయింది, వాళ్ళు 31 lakhs అయింది. సో 5 times వాల్యూమ్ అయినప్పుడు ఐదర్ వన్ థింగ్ హ్యాండ్స్ చేంజ్ అయినా ఉండాలి, లేకపోతే సమ్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా కొనైనా ఉండాలి. సో ఇలాంటప్పుడు అమ్ముకుంటే మనకి మళ్ళీ డిప్స్లో కొనే అడ్వాంటేజ్ మనకు దొరుకుతుంది డెఫినెట్గా. సో 50% అమ్మమని నా సజెషన్. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ బ్యాంకింగ్లో సిటీ యూనియన్ బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ చార్ట్. సో నా ఉద్దేశంలో బ్యాలెన్స్ 50%, 172 కింద స్టాప్ లాస్ బట్టి హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత సాంబశివ రెడ్డి అడుగుతున్నారు, గ్రాఫైట్ ఇండియా 660లో GTPL